మీ అందరికీ తెలుసు, గత 2 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ కందుకూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ఆ రోజు ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కానీ సమన్వయ కమిటీ అందరూ కూడా నాయకులు అయితే నియోజకవర్గానికి బాగుంటుందని చెప్పి అందరూ కూడా ఒక సమావేశంలో నాకు సపోర్ట్ చేశారు. అలాగే మాజీ శాసనసభ్యులు దేవి శివరాం గారు కూడా నా ఇన్ఛార్జి వచ్చే దాంట్లో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ నాయకులు కానీ అలాగే మండల స్థాయి కార్యకర్తలు కానీ మహిళా సోదరిమణులు కూడా నన్ను ఎంతో ఆదరించి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 2024లో గెలవబోతుందనే ఒక సంకేతాలు తీసుకొచ్చి నన్ను భుజం కట్టి ప్రోత్సహించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ ఉత్సాహంతోనే అనేక సర్వేలు చేశారు, ఐవీఆర్ క్లాస్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నా మీద ఒక నమ్మకంతో చిట్టూరు నాగేశ్వరరావు అయితేనే మా అందరిలో కలిసి 2024లో కందుకూరులో తెలుగుదేశం పార్టీ గెలుచుకునే ఒక నమ్మకంతో భరోసాతో ఏ సర్వే చూసినా కూడా తెలుగుదేశం పార్టీ చేయించిన అన్ని సర్వేల్లో కూడా నాగేశ్వరరావు అయితేనే ఈ కందుకూరు నియోజకవర్గంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి నన్ను ముందుకు నడిపించిన వాళ్ళు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కందుకూరు నియోజకవర్గానికి 2024లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు ముందుగా మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నన్ను భుజం తట్టి ముందుకు నడిపించిన మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, నాకు సహకరించిన తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ, అలాగే కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు 6 కూడా నన్ను ఎక్కడికి కూడా ఒక స్టెప్ వెనక్కి ఇవ్వకుండా ముందుకు తీసుకుని పోయిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా చూశారు గత 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం అన్ని పక్కన పెట్టి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేశాం. మీరందరూ కూడా సహకరించారు. అదేవిధంగా రేపు 2024లో జరగబోయే ఒక రాక్షసుడికి, ఒక అభివృద్ధి కోరుకునే నాయకుడికి 24లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. మనందరం కూడా చదువుకున్న విఘ్నులైన అందరం కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. అలాగే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం గమనించాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, అలాగే ఉద్యోగస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంది, నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది. లాస్ట్ మనందరం కూడా గమనించాల్సింది, మహిళలు దిశ చట్టం తీసుకొచ్చి ఆ దిశ చట్టం ఏ విధంగా పనిచేస్తుందో మనందరూ కూడా గుర్తుంది. మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఒక ఉద్యోగులు ట్రాన్స్ఫర్ చేసినట్లు నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్చే పరిస్థితికి, దయనీయ పరిస్థితికి వైసీపీ పార్టీ వచ్చిందంటే మీరందరూ కూడా ఓడిపోతున్నామనే భయం ఏ విధంగా ఉందో మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతా ఉన్నాడు, ఒక ప్రదేశంలో పడిన చెత్త ఇంకో ప్రదేశంలోకి తీసుకొస్తే అది బంగారం అవుతుందా అని చెప్పి. నేను కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేయాలి. ఇక్కడ కూడా ప్రతి వాళ్ళు వచ్చినప్పుడల్లా కూడా కందుకూరులో ఏదో జరిగిపోయింది, ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి భ్రమలు కల్పించి ఈ నియోజకవర్గంలో ఓట్లు పొలగొట్టాలని చెప్పి ఒక భ్రమతో ఉన్నారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు కనిగిరి నియోజకవర్గంలో ఏ విధమైన కార్యక్రమాలు చేశారో ప్రజలందరికీ తెలుసు. అక్కడ నీవు ఎవరైతే నమ్ముకున్న ప్రజల్ని ఏ విధంగా అక్కడ మోసం చేసావు, అక్కడ వద్దంటే ఇక్కడికి వచ్చిన వ్యక్తిని ఇక్కడ శాంతి భద్రత గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక చిన్న అవాంఛనీయ సంఘటన చేశారా తెలుగుదేశం పార్టీ? అంతకుముందు కూడా 2014 నుంచి 19 మధ్యలో ఏ వచ్చినా ఎప్పుడో పాత రోజుల్లో గుర్తు చేసుకొని ఇక్కడ ఓట్లు సంపాదించుకోవాలంటే మీ ప్రమాది. తప్పనిసరిగా ఈ కందుకూరు నియోజకవర్గం సుభిక్షంగా 2014 తర్వాత
పొద్దున మధ్యలో కానీ అదే 2024 తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళ ఇంట్లో కూర్చొని వారికి న్యాయం చేసే బాధ్యత కూడా ఇంట్లో న్యాయస్థానం తీసుకుంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. నిజంగా ఏదో ఒక అపోహలు సృష్టించి ఇక్కడ ఏదో మీరు ఓట్లు సంపాదించుకోవాలనుకున్నారు, అది మీరు అపోహలే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది, మెజార్టీ లెక్కేసుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ నాయకుల్ని నేను గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా చెబుతా ఉన్నా. ఇక్కడ 2019 ఎలక్షన్లో మన కోటలు రావడం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఇక్కడ. కానీ లోకల్ నాన్ లోకల్ అని చెప్పి ఇప్పుడున్న భజన పేరులో పక్కన కూర్చొని మాట్లాడే వాళ్ళు ప్రచారం చేశారు. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, ఎక్కడ నియోజకవర్గం నుంచి ప్రదేశానికి వచ్చి కనీసం మున్సిపాలిటీలో మనందరం కూడా చూస్తా ఉన్నాం, ఫ్లెక్షన్ కట్టడం ఎవరికి చేతగారు అంటే అడ్డు అదుపు లేకుండా, అంటే ఎవరు అడిగేవాడు లేదని. మున్సిపల్ అధికారులు అడిగితే వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో కూడా నా దగ్గర ఉన్నాయి ఆ వీడియో క్లిప్లు కూడా. అంటే మీకు అధికారులు అంటే లెక్కలేదు, ఎక్కడంటే మీ ఇష్టం వచ్చినట్లు ఎక్కడ ఫ్లెక్షన్ కట్టినా మమ్మల్ని అడిగేవాడు లేడని చెప్పి బాధాటంగా మనందరం కూడా కేఎంసీ బోర్డు చూసాం. కట్అవుట్లు ఏమి సొంత జాగీర్ అనుకుంటున్నారు అందుకునేమన్నా అంటే మిమ్మల్ని అడిగేవాడు ఎవరు. నేను అందుకంటే రాజకీయాలు మాట్లాడాను, చాలా సార్లు కూడా మాట్లాడారు. నేను అడుగుతా ఉన్న అభివృద్ధికి చూసి ఓట్లు వేస్తారు, ఏ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అందుకు చూసి ఓట్లు వేయాలా? 10 సంవత్సరం జాబ్ క్యాలెండర్ చేస్తానని చెప్పి ఈ రోజు మోసం చేసిన యువతగాన్ని మేము చూసి ఓట్లు వేయాలా? లేకపోతే 45 సంవత్సరాల పెన్షన్ అని చెప్పావు, దాన్ని చూసి ఓట్లు వేయాలా? లేకపోతే కలుపుకూరు నియోజకవర్గాన్ని దేశంపై నెల్లూరు జిల్లాలో కలిపినందుకు ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయాలా? నాశనం చేసి ఈ రోజు 40 కిలోమీటర్లు ఉన్న కలుపుకూరు దేశంపై 120 కిలోమీటర్లు ఉన్న నెల్లూరు జిల్లాలో కలిపినందుకు కలుపుకూరు నియోజకవర్గ ప్రజలు వైసీపీకి ఓట్లు వేయాలా? మీరు ఇవన్నీ కూడా అనేక పరిక్రమాలు, రాష్ట్రానికి 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రంలో ఎలా దేశంలో రాజధాని రాష్ట్రం చేసినందుకు మీకు ఓట్లు వేయాలా? అంటే ఈ రోజు ట్యాక్స్ ఇసుక 5 అమ్ముతున్నందుకు ఓట్లు వేయాలా? ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించారు. లాస్ట్కి రాష్ట్రంలో సింగిల్ డిజిట్ పరిమితం అయిపోయే పరిస్థితి వైసీపీ ప్రభుత్వం. తప్పనిసరిగా 2024 తర్వాత నేను ఈ రోజు తొలిసారిగా మీ అందరి ముందుకు వచ్చి మాట్లాడుతా ఉన్నా. కందుకూరు నియోజకవర్గంలో డిగ్రీ చదువుకున్న ప్రతి యువకుడికి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మీ కుటుంబ సభ్యుడిగా మీ అందరి సోదరుడిగా ఎన్నో నాయకులు తీసుకుంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.